దేశవ్యాప్త టోకెన్ సమ్మెతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మిక సంఘాల మద్దతుతో సింగరేణిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కార్మికులు స్వచ్ఛందంగా తమ విధులను బహిష్కరించి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. దేశవ్యాప్త టోకెన్ సమ్మె నిరసనలపై మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరో యూనియన్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మైన్ ముందు నిల్చొని నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఐఎన్టీయూసీ నాయకులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్, ఏంది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఎట్లాంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఇవాళ ఒక్కరోజు దేశ సమ్మెలో భాగంగా ఇట్లా ఉంటుందా? ముందస్తు కార్యాచరణ ఏమైనా ప్రకటించే అవకాశం? రాబోయే రోజుల్లో కూడా కార్మికులందరూ కూడా ఈ భారత ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటికి నిరసనగా ఈరోజు కేవలం మచ్చుతునక మాత్రమే ఇది. రాబోయే రోజులలో ఈ విధానాలు ఏదైతే రూపుమాపకపోతే ఈ 4 నల్ల కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక పక్కన పెట్టకపోతే కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మళ్ళీ చెంప పెట్టుగా ఈ ప్రభుత్వానికి కార్మికులు, కార్మిక లోకం, కర్షక లోకం అందరూ కూడా మరి మళ్ళీ సమ్మెలో నిరవధిక సమ్మెలో దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. చట్టాలు ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఎట్లాంటి నష్టం కలగదు? ఇవాళ కార్మికులు ఆనాడు కష్టపడి 8 గంటల పని దినం ఏదైతే ఉందో మరి రక్తాన్ని చెమటగా చేసి మరి ఆనాడు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఈనాడు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కోసం 12 గంటల పని దినం తీసుకొచ్చి ఇవాళ కార్మికులు రుద్దేటువంటి పరిస్థితి. ఇదంతా ప్రైవేటు వ్యక్తుల కోసం చేస్తున్నటువంటి పని. అదే కాకుండా కార్మికులకు రావాల్సినటువంటి జీతభత్యాల విషయంలో కావచ్చు, బోనసుల విషయంలో కావచ్చు, వాళ్ళ హక్కుల విషయంలో కావచ్చు అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను రూపుమాపి ఇవాళ ఏం లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి, ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ రుద్దడం కోసమే, వాళ్ళ లాభాల కోసమే, వాళ్ళ లాభాలు ఆర్జించడం కోసమే ఇవాళ పబ్లిక్ రంగ సంస్థలన్నిటి కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవాళ ప్రైవేట్ పరం చేసి ఇవాళ కార్మికులను నడి రోడ్డు మీద చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రభుత్వం. సింగరేణి కార్మికులు కావచ్చు, యావత్ కార్మిక లోకానికి కూడా మంచి జరుగుతున్న అనే ఉద్దేశంతో ఈ సమ్మెకు దిగినట్లు వీళ్ళు కార్మిక లోకం అయితే చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ నుంచి.